టీటీడీ రేసులోకి వాళ్ళిద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే రాజకీయ నాయకులు అందరికీ ఎంతో ప్రీతి. వైసీపీ హయాంలో రెండోసారి టీటీడీ చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓటమితో తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో తదుపరి చైర్మన్ ఎవరు అన్న దానిపై అనేక ఊహాగానాలు బయటికి వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులుగా టీటీడీ నూతన చైర్మన్ బరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ పేర్లతో పాటు ఒక న్యూస్ ఛానల్ యాజమాని పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో 2 పేర్లు చేరాయి. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గణపతిరాజు, మాజీ ఎంపీ సినీ నటుడు మురళీ మోహన్లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ నటుడు అయిన మురళీ మోహన్ 2009లో రాజమండ్రి లోక్సభ స్థానం నుండి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో 1,70,000 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు. ఇక 1978 నుండి రాజకీయాల్లో ఉన్న అశోక్ గణపతిరాజు టీడీపీ ప్రభుత్వంలో అనేకసార్లు రాష్ట్ర మంత్రిగా 2014లో ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇద్దరు బిగ్ షాట్లే కావడంతో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.